all is all what I say. Korukundi sadhinche say, let's get on the floor and say adios samba. Do the is what I say. Neeku nachinadi chese say, let's begin the bang and say adios samba. Sarikottaga uvettuga chelaregi chindule seina suti mettaga gammattuga gamakalu andukona. Check it out my hands and I'm feeling boogie woogie joogie style and dancing. I'll make you tap and clap and rock it on and say na na na. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు మన కార్యక్రమాన్ని ఉత్సాహంగా స్టార్ట్ చేయడానికి నలుగురు వచ్చేసారు. ఎవరు ఈ యువతీ మండలిలో మనం కనుక్కుందాము. ఈవిడ పేరు ఉదయశ్రీ, ఈవిడ పేరు విషిత. హాయ్ విషిత. అట్నుంచి లేదు, అట్నుంచే స్టార్ట్ చేయాలి. ఎట్నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయం మీద నేను ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తాను. ఏ వైపు వాళ్ళు గెలిస్తే నేను అటువైపు నుంచి స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మీరిద్దరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వీపులు ఆనుకొని నించోవాలి. మధ్యలో ఆ బలూన్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరు ఫస్ట్ దాన్ని తీసుకొస్తారో వాళ్ళే మా విన్నర్, ఓకేనా? ఓకే, రెడీ? సో ఏ వైపు వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడక్షన్స్ చెప్పాలి అనేది డిసైడ్ చేసేటువంటి గేమ్ ఆడదామా? ఫస్ట్ తీసుకొస్తే ఫస్టా? ఫస్ట్ నాకు వస్తే మీరిద్దరు ఒకటే ఫ్యామిలీయా? కానీ ఒక ఫ్యామిలీ లాగా ఆడాలి ఇప్పుడు, ఓకేనా? మీరిద్దరు ఒక ఫ్యామిలీయా? ఫ్యామిలీ లాగా ఆడాలి. తిరగండి, పెడతాను ఇక్కడ పైకి తీసుకొస్తాను. వద్దు, ఇట్రా నువ్వే చెప్పావు, నువ్వే మొదలెట్టేవాడు. తిరుగు రెడీ? ఇక్కడి నుంచి పైకి వరకు ఎవరు తీసుకొస్తారో వాళ్ళే. పైకా కిందికా? తిరుగు తొందరగా, టైం లేదు అసలే మనకి. కిందకి, ఇంకొంచెం కిందకి. ఇంకానా? మధ్యలో బలూన్ ఎవరికైనా బర్స్ట్ అయిపోతే వాళ్ళు ఇంకా లూజరు, నెక్స్ట్ వాళ్ళు విన్నర్. ఓకే రెడీ? చేతులతో పట్టుకోవద్దు, చేతులు వదిలేయాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద పడితే మళ్ళీ పెట్టుకోవచ్చు. స్టార్ట్. పైకి తీసుకురావాలి, పైకి రావాలి. ఇద్దరు తలలు. వీళ్ళ బలూన్ పగిలిపోయింది. వీళ్ళే విన్నర్. కంగ్రాచులేషన్, మీరు ఓడిపోయారు. వెళ్ళండి. చూడే నీ వల్ల కింద పడ్డా నేను కింద పడ్డా గెలిచావు కదే. నువ్వు పడ్డావు. నువ్వు పడిన సౌండ్ కి పడిపోయింది. నువ్వు బలూన్ ఇట్లా దొరిలించుకుంటూ పడ్డావా? నువ్వు పడిన సౌండ్ కి భయపడి ఈమె పడిపోయింది. అవునానే? ఈమె అంతకన్నా దారుణం. నేను బలూన్ పగలగొట్టిన సౌండ్ కి. ఓకే, ఇప్పుడు విషిత నువ్వు చెప్పొచ్చు ఎవరు ఇంట్రో ఫస్ట్ చెప్పాలి. వాళ్ళు కదా చెప్పాలి. అదే నువ్వు చెప్పొచ్చు ఎవరు చెప్పాలి. ఉదయశ్రీ, ఎందుకే నా మీద టార్గెట్ చేసినావు? అయిపోయింది, నువ్వు ఓడిపోయావు. చెప్పు. సరేలే అక్క. నమస్తే. మంచిగున్నావా? మంచిగున్నా. అవునా? నువ్వు ఎట్లున్నావు? నేను కిరాకున్నా. ఇందాక పడిన తర్వాత ఇంకొంచెం కిరాకున్నావు. కానీ పడ్డా గానీ అంత బ్యాక్ పెయిన్ నొప్పులు బాగుంది. కానీ మీరు బాగా దొరిలించే ప్రయత్నం చేశారు, నేను చూసా. లేదు, నువ్వు కింది కొంగేసరికి నేను ఆ బెలూన్ కి జారి పడినా కింద. ఆమె మాత్రం ఏ ప్రయత్నం చేయట్లేదు తెలుసా, ఇట్లా నించుంది స్తంభం లాగా. నాకేంటి ఆ గేమ్ లో నేను ఉన్నానా? ఫస్ట్ నన్ను అడుగుతారా అన్నట్టు ఆడినవే. సరే చెప్పు, ఇప్పుడు ఏమేం చేస్తున్నావు? షోస్ ఒక షో చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ షో, తెలంగాణ స్లాంగ్ లా. ఇంకా అంతే, ఒక షో చేస్తున్నా. కాలేజ్ కి పోతా యాజ్ యూజువల్ గా. 12 గంటల వరకు కాలేజ్ ఉంటా. గట్ నుంచి ఆఫీస్. ఇగో ఈమె ఓడిపోయింది కాబట్టి నువ్వు నీ వైపు నుంచి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఏమైనా సమాధానం చెప్పాలి. అడుక్కో. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? మంచి క్వశ్చన్. చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? నిజంగా చెప్పాలి, నిజాయితీగా. ఈమె మీద ఒట్టేసి నిజమే చెప్పాలి. నేను అబద్ధాలు ఎప్పుడు ఒకటేసారి ఆడతా, కానీ ఇప్పుడు ఆ అబద్ధం అస్సలు ఆడాలనుకోవట్లేదు. ఎందుకంటే అక్క నా పక్కన ఉంది కాబట్టి అస్సలు అబద్ధం ఆడా. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోమన్నారు. కరెక్టే. నువ్వు 100 అబద్ధాలు ఆడి ఒక బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. లేదు, నాకు ఎవరు లేరు అసలు. డాడీ చూడకుండా చేద్దాం ఈ ప్రోగ్రామ్, ఓకే? నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేడు, కానీ ఫేవరెట్ హీరో అడగొచ్చు కదా. సరే, ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో వచ్చేసి నాకు మహేష్ బాబు. అది కూడా ఆలోచిస్తున్నా. అంటే నాకు పక్కన బాగా సెట్ అవుతాడని మహేష్ బాబు నాకు ఇష్టం అని చెప్తున్నా. నేను ఫేవరెట్ హీరోలోనైనా పెళ్లి కాని ఒక హీరోని ఎంచుకోవచ్చు కదా నువ్వు. కదా, పెళ్ళి పిల్లలు ఉండే హీరోని ఎందుకు ఎంచుకున్నా అంటే పెళ్లి ఎవరికి అవుతుంది? అందంగా ఉన్న అబ్బాయిలకి తొందరగా పెళ్లి అవుతుంది. అంటే మా ప్రభాస్ అందంగా లేడా? అట్లా నేను చెప్పినా. ప్రభాస్ కొంచెం లేట్ గా చేసుకున్నా, లేటెస్ట్ గా చేసుకుంటాడు. బాహుబలి 2 అయిపోయిన తర్వాత చేసుకుంటాడు. ఏమడిగినా ఏ క్వశ్చన్ అడగమంటే ఓకే, తేల్చలేదులే గానీ. విషిత, నెక్స్ట్ ఎవరు చెప్పాలి ఇంట్రో? జాను చెప్పు. నా పేరు జాను, నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. యాక్చువల్ గా జాహ్నవి నా పేరు. అవునా? ముద్దు పేరు జాను. అదేలే, నీ బాయ్ ఫ్రెండ్ పెట్టుంటాడు. ఇదేంటి బాయ్ ఫ్రెండ్
డాడీ 16 ప్రాయంలో నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త మర్రి చెట్టులాగా నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి. సరే చెప్పు. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, న్యూస్ ప్రెజెంటర్ కమ్ యాంకర్ గా చేస్తున్నాను. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్‌కెళ్ళి లవ్ ఫైల్ తెరచి ఈమెయిల్ హాసుకే పెట్టాలి, చెమట పడితే వానలో తడిస్తే ముఖముతో తుడవాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ కి హార్లిక్స్ కదా, బాయ్ ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ వేస్ట్. గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో బాయ్ ఫ్రెండ్స్ అంటే హార్లిక్సే కదా. విషిత నెక్స్ట్ ఎవరు చెప్పాలి? సారిక చెప్పమ్మా. హాయ్ సుమా, నా పేరు సారిక, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, న్యూస్ రీడర్ గా చేస్తాను. వాళ్ళజడా యా. అబ్బా భలే ఉందబ్బా, సూపర్. నీటి సమస్య ఇంత ఉన్నా మనకి నీ జడ మాత్రం బాగా పెరుగుతూనే ఉంది, అసలు పెంచుతూనే ఉంది. ఇంకెప్పుడు నువ్వే మిగిలావు కాబట్టి చెప్తావా, తర్వాత రౌండ్ లో చెప్తావా, నీ ఇష్టం. తప్పదు కదా, చెప్పేస్తా. చెప్పేది. నేను విషిత, నేను యాంకర్ గా చేస్తాను, న్యూస్ రీడర్, ఎట్ ది సేమ్ టైం పర్సింగ్ జర్నలిజం. జర్నలిజం. ఓ Yes. వెరీ గుడ్. సరే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. చాలా మాట్లాడేసాం, ఇప్పుడు పని చూడాలబ్బా. షో, ఇంకేంటి విశేషాలు? చెప్పాలి. ఏముంది చెప్పడానికి? ఏం నూనె వాడతావు? నార్మల్. మీ అమ్మగారి జుట్టు కూడా ఇలాగే పొడుగ్గా ఉంటుందా? ఉండేది ఒకప్పుడు. నేను వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది, ఇప్పుడే ఆడకు. ఎందుకు ఆపావు? ఈమె ఇక్కడ లాస్ట్ బాల్ అయ్యేంత వరకు ఇటువైపు వాళ్ళు ఆడాల్సిందే. నువ్వు అనవసరంగా కొన్ని బాల్స్ ఆమెకి దానం చేశావు. 9 18 27. మీరు కూడా యాంకర్స్ కాబట్టి మీరు ఏదైనా మీ ఓన్ టాలెంట్ ప్రదర్శించండి ప్లీజ్. పొడుపు కథేస్తా. ఓకే. ఆకు లేని పంట. ఉప్పు. ఆహా, వహ్వా వహ్వా వహ్వా. ఏమన్నా చెప్పారా మీరు అసలు? నెక్స్ట్ నువ్వు కూడా ఏమైనా నీ టాలెంట్ ప్రదర్శించవచ్చు. పాటలు పాడతావా? బాగుంటుంది, పాడు. నేను నీకు మ్యూజిక్ ఇస్తాను, ఓకే? పాడు. రెడీ. పెదవి పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దలా, తనలాలి పాటలోని సరిగమ పంచుతా. మీరు ఎంచుకున్న రాగమేంది, తెంచుకున్న తాళమేంటి? తగిన 2-4, తగిన 6-8. అసలు మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాము, కానీ మీరు ఇక్కడే ఉంటారు. ఒక్కొక్కసారి సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నువ్వు ఏ సాంగ్ పాడిన సాంగ్ నువ్వు ఏమంటున్నా? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్నదే టెంపరు. టెంపో నెంబర్ 4 5 6 7. పట్టించుకోనక్కర్లేదు, ఇంకో పాట పాడు. కమాన్, మన మ్యూజిక్ ఇద్దాం. ఇంకో పాటనా? నాకు బాగా నచ్చింది. మధ్యలో హై పిచ్ కి వెళ్ళేసరికల్లా నేను కళ్ళు తేలేస్తున్నాను, అప్పుడు నన్ను ఆపు. ఓకే ఓకే. నాకు తెలియకుండానే నేను పై శృతికి వెళ్ళిపోయి కళ్ళు కూడా పైకి వెళ్ళిపోతున్నాయి నావి. ఓకే స్టార్ట్. ఇంకా చాలా ఎన్ని పాటలు. నువ్వు పాడవా? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మత పరమేశ్వర రామ, శుద్ధ
బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మత పరమేశ్వర రామ. ఈసారి మేము మ్యూజిక్ ఇవ్వలేదు, నువ్వు లిరిక్స్ లో కూడా కొన్ని తప్పులు పాడావు, పర్వాలేదు. నిన్న భగవంతుడు క్షమించుగాక. రామ్మ నువ్వు ఇట్రా, నువ్వు వెనక్కి వచ్చి. రెడీ 1 2 3 స్టార్ట్. ఈ 3 వరుసలు అయిన తర్వాత నువ్వు ఇక్కడ ఫస్ట్ వరుస నుంచి స్టార్ట్ చేయి. ఈ ఆపేంత వరకు నువ్వు ఆపద్దు అండ్ ఓన్లీ ఇటే ఆడు. ఫస్ట్ రో దగ్గర ఉండి నేను స్టార్ట్ చెప్తా. ఫస్ట్ రో స్టార్ట్ స్టార్ట్. ఫాస్ట్ 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 ఫాస్ట్. విషిత చాలా నెమ్మదిగా ఆడింది. సారికకి చాలా పాయింట్లు మిగిలిపోయాయి. సారిక పాయింట్లు 9, 18, 27, 36, 37. రెడీ 1 2 3 గో. చాలా ఫాస్ట్ పడుతుంది. నువ్వు వెళ్ళి ఫస్ట్ రోలో రెడీగా ఉంది. అక్కడి నుంచి రెడీగా జాబ్ అన్న తర్వాత 2 వేసావు. ఈమె ఒకటేసారి 3 వేసింది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇందాక ఎవరో ఇక్కడ రాగం తాళం శృతి అన్నారు. వీళ్ళ శృతి ఎలా ఉందో ఉదయశ్రీ నువ్వన్నావా? నేనే తేవలేదు. పాడు చూద్దాం. మీరు శుద్ధ బ్రహ్మే పాడాలి. మీరు ఏ తాళం పాడతారో. పాడడం కూడా రాని నువ్వు. నేను అనలేదు. సంగీత సరస్వతిని అవమానించడమా? సుమగారు మిమ్మల్ని కాదు. ఆమెనా? ఆమె ఎవరో తెలుసా? ఎవరు? సంగీత సరస్వతి వాళ్ళ కజిన్ సిస్టర్. ఆమెను అవమానిస్తావా నువ్వు? ఆమె కజిన్ బ్రదర్. సరే ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు వచ్చి. రంధ్రాలు ఉంటాయి గానీ నీటి నింపుకుంటుంది. ఏంటది? స్పాంజ్. ఇది వేస్తేనే తింటాం మనం. ఆకు. ఆక అది వేస్తేనే కదా తినేది, లేకపోతే నేల మీద వేస్తారా ఏంటి? ఆకలి. ఆకలా? ఆకలి వేయకుండా కూడా తినేవాళ్ళు నాకు కొంతమంది తెలుసు. చూపించమంటావా? ఒక్కసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత చూపిస్తా. నువ్వు చెప్పు. నేనేం చేయాలో నువ్వే చెప్పు. నువ్వు అయితే నీ టైప్ లో యాంకరింగ్ చెయ్యి. నా టైప్? నీ టైప్ లో. ఇప్పుడు స్టార్ మహిళ ఒకవేళ నువ్వు చేసే అదే స్లాంగ్ లో చేసినట్టయితే ఇంట్రో ఎలా చెప్తారో చూపించు. ఓకే. మేమిద్దరం పార్టిసిపెంట్స్. ఓకే రైట్. కొత్త పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు అక్కడ చూసుకో. అవునా? వీళ్ళిద్దరేనా? దొర్లుకుంటూ వచ్చేసారు. స్టార్ట్. అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? రోజు సాయంత్రం రోజు మధ్యాహ్నం 1 గంటకు స్టార్ మహిళ కార్యక్రమం పెట్టుకొని మీరు అందరు చూస్తూనే ఉంటారు. ఆ ముచ్చట నాకు తెలుసు. మరి ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా మన కార్యక్రమంలో 4 పార్టిసిపెంట్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇక ముందుగాల మన వాళ్ళు ఎవరో మీకు పరిచయం చేయించాలి కదా. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ముందుగాల మొదలు పెట్టేద్దాము. ముందుగాల మన స్టార్ మహిళ కార్యక్రమానికి ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా 4 పార్టిసిపెంట్స్ వచ్చిరు. మన వాళ్ళు ఎవరో ఆడుకోవాలి కదా, వాళ్ళు ఏడికైనా వచ్చిరు, వాళ్ళ పేర్లు ఏంటివి అలా నడుచుకుందాం పారి. ముందుగాల నీ పేరేనమ్మా? ఏదో అన్నవాడ. జాను. నీ పేరేనమ్మా? ఎడికైనా వచ్చినావు? ఇప్పుడే చెప్పినావు జాను అని, మళ్ళీ ఏం పేరు అంటావు? నీ పేరు నేను చెప్పిన నేను ఇంట్రోలా, నువ్వు చెప్పుకోవా నీ పేరు నువ్వు? నా పేరు జాహ్నవి, న్యూస్ రీడర్ కమ్ యాంకరింగ్ చేస్తున్నా. అవునా? అయితే వార్తలు చదువుతావు. సరేలే, నేను నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. నువ్వు ఇట్లా వార్తలు చదివేటప్పుడు నవ్వొద్దు జనరల్ గా. నవ్వాలి, పర్లేదు, అంటే గట్టిగా నవ్వొద్దు. జస్ట్ అంటే ఎవరైనా పోయినప్పుడు నువ్వు నవ్వితే మంచిగా ఉండదు కదా. నువ్వు వార్తలు చదువుతున్నావు అనుకో, ఒక దోమనో ఈగనో నీ చుట్టూ తిరుగుతుంది. అది అప్పుడు ఏముంటది అంటే బ్రేకింగ్ న్యూస్ ఉంటది. నిన్న దోమ ఈగ మస్తు డిస్టర్బెన్స్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేయను, చూస్తూ చదువుతుంటా, ఇంకంతే, తప్పదు. అవునా? సరేలే. నేనైతే నోరు తెరిచి దాన్ని తింటూ మాట్లాడతా. నేను తీసుకుంటా దోమ గురించి. అవునా? నువ్వేం చేస్తావు? నేను వదిలేస్తా, న్యూస్ కంటిన్యూ చేస్తా. జాను సూపర్ గా సమాధానం చెప్పింది. జాను నువ్వు ఇదే ఫ్లో లో కంటిన్యూ చేసేసే ఇక. సరేనా? ఇగో మా పరిచయాలు తీసుకోలే, మేము ఎంతసేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. మేము ఎట్లా కనిపిస్తున్నాం? కొంచెం అయితే కొట్టేటట్టే ఉన్నారు. మిమ్మల్ని కూడా అడుగుతా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ అట్లా చెప్పమ్మా. ఎడికి వచ్చినావు నువ్వు? ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్ళి వచ్చిన. ఇంటికి వెళ్ళి వచ్చినావా? ఇంటికి వెళ్ళి వచ్చిన. ఏం చేస్తావు అని అడగవా? తింటా పంట.
అంతేనా? అంతే. ఇక మిగతాది ఏం ఇంకేం చేయాలి చెప్పు, మనిషి అన్నాక అంతకన్నా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా చెప్పు? కానీ మంచిగా తింటా, మస్తుగా వంట. కానీ నేను కూడా అంతే, రోజుకి 8 గంటలు మాత్రమే. నువ్వేం మేల్కొని చేస్తావు? ఉంటాను. నువ్వేం చేస్తావు? మాకు అవసరమా? వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళతో? చెప్పుకోవడం మా గురించి అడగచ్చు కదా. నువ్వేం చేస్తావు? మస్తు షోకులు చేస్తుంది. నేను విషిత, నేను జబర్దస్త్ గా న్యూస్ చెప్తా. జబర్దస్త్ గా న్యూస్ చెప్తున్నా, నువ్వు అనుకోద్దే. నీ వార్తలు చూసిన ఎదుటోళ్ళు అనాలి. పార్టిసిపెంట్ గట్ల ఆమె నీకు దోస్తా? ఏమైనా ఆమె నీకు తెలుసా? ఆమె నీకు దోస్తా? సుమాకి జై అని చెప్పండి. థ్యాంక్ యూ. నేను తీసేశారు, పద. స్టార్ట్. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు అక్కడ. ఓన్లీ ఇటు మాత్రమే ఆడాలి. ఎల్లో నుంచి స్టార్ట్. అరే మస్తు హుషారుగా ఉన్నావు. ఏంటో పొద్దున టిఫిన్ కూడా చేయలే. రేపటి నుంచి చేయకట్లా, ఇట్లయితే నీకు మస్తు హుషారు ఉంటుంది. అవునా? నేను పొద్దున టిఫిన్ కూడా చేయలే. 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎట్లున్నాయో చూద్దాం మళ్ళా. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ మంచు విష్ణు, పక్కన పిక్చర్స్. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో మంచు విష్ణు చేసిన సినిమా ఏమిటో మీరు చెప్పాలి. క్లూ. అది ఒక ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన పేరు. విషిత. ప్రయాణం. చూద్దాం. బస్సు సంథింగ్ ఏదో వస్తది. ఏంటేంటి? ఎర్ర బస్సు. ఎర్ర బస్సా? కాదు. నువ్వేమన్నావు? ప్రయాణం. కరెక్ట్. ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ప్రయాణమేగా. పిచ్చోళ్ళ మీరేమైనా? మనోజ్ కాదు, విష్ణునే. మర్చిపోయారా? ఒక్క షాట్ లో కనిపిస్తాడు. ప్రయాణం మూవీ. ఒక్క షాట్ లో కనిపిస్తాడా? నువ్వు కరెక్ట్. వీళ్ళు భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వు అసలు భయపడకు. ఎక్కడొచ్చిందే? ఎక్కడొచ్చింది? మరి ఇది ఎందుకు ఇచ్చారు స్టార్టింగ్? అయ్యయ్యో, ఇందాక ప్రయాణం సినిమాలో వాళ్ళు చెప్పినట్టుగా మనోజ్. అయ్యో పాపం. కానీ ఎర్ర బస్సు సినిమా వాళ్ళు చెప్పినట్టుగా అదే కరెక్ట్ ఆన్సర్. పిచ్చోళ్ళు. -6. Cintak tak citak citak cintak tak tak. Cintak tak citak citak cintak tak tak. సో ఎర్ర బస్సు రైట్ ఆన్సర్. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో, అండ్ అలాగే దాసరి గారు అందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. విష్ణు హీరో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అప్పుడప్పుడు ఎదురు బదురు వాళ్ళ మాటలు కూడా మనం వింటూ ఉండాలి. కొంచెం ముందు చెప్పేయవచ్చు కదా. నేను అప్పుడే చెప్పాను నీకు లేవు. ఎర్ర బస్ అని నాకు చెప్పేవాళ్ళు, సుమక్క చెప్తే 6 పాయింట్స్ వచ్చేవి కదా. సుమా గారిని కన్విన్స్ చేసావు కదా ప్రయాణంలో విష్ణు ఉన్నట్టు. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. ఇప్పుడు అందులో ఒక కలర్ సారీ కనిపిస్తుంది కదా, ఆ కలర్ సారీ మీద ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఏ సినిమాలో ఉంది? ఉదయశ్రీ. చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు. నువ్వు వాడేది మాకు తెలియదా? మూవీ నేమా? అయ్యో నేను సాంగ్ అనుకున్నాను.
నేనంత క్లియర్ గా చెప్పాను. నేను చెప్పాను ఆ సాంగ్ ఉండే సినిమా పేరు ఏంటని అడిగాను నేను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. -6. సినిమా పేరేంటో తెలుసా ఎవరికైనా? తెలీదు. నరసింహ నాయుడు. చిలక పచ్చ కోక పెట్టినాది కేక చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తున్న పూల జంగిడి నీ దస్స చెక్క ఇస్తావా ముంత మావిడి చిలక పచ్చ కోక పెట్టినాది కేక నెక్స్ట్ సెలబ్రిటీ లారెన్స్ గారు. పక్కన పిక్చర్స్. ఉదయశ్రీ. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా 10. గంగా గంగా. చూద్దాం. ఏయ్ తెలిసిపోయిందిలే నాకు, తెలిసిపోయింది. ఏంటి ఏయ్ ఉదయ ఏంటలా వెళ్ళిపోతున్నావు? నాకు కొంచెం- ఇలా రా. అమ్మో నా వల్ల కాదు. రావా? లేదు, వేరే వాళ్ళని ఏయ్ చూసుకో. రావా? రావా? రానుగా. ఇందాక రాంగ్ ఆన్సర్ చెప్పావు. ఎక్కడ చెప్పాను? మళ్ళీ రైట్ ఆన్సర్ చెప్పి నా పాయింట్ అది నేను ఇప్పుడు తెచ్చేసుకున్నా కదా. కదా. మళ్ళీ చెప్పా కదా. నేను గంగని. అవునా? నేను మంగని. అవునా? నేనే గంగని. నువ్వు కాంచనవా? కాదు. మరెవరు? ఉదయ. వావ్. చాలా మరి రోజులు ఏంటి? కలిసి. నువ్వు సుమావు కదా గంగా అని అంటున్నావేంటి? 2 రోజులు మినిమం రాత్రి నేను కల్లోకి వస్తా. నీకు 6. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. విషిత. 10, 9, 8, 7, 6, 5, సినిమా పేరు. 3, 2, 1. Time up. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, నా పాయింట్స్ పోచిట్టి పావురమా ఎవరు కొట్టారో, ఎవరు కొట్టారో. -6. ఎవరికైనా తెలుసా? క్లూ క్లూ క్లూ. తీన్మార్. బుర్ర భలే పనిచేస్తుందా? తీన్మార్. తీన్ అంటే 3 అంటే 3. తీన్మార్. తీన్మార్ అంటే ఏమిటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? తీన్మార్ అయిపోయింది. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్. పక్కన పిక్చర్స్. మాళవిక శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? ఊగిపోతున్నావు ఇందాక చూస్తున్నాను. ఈ రౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఫ్రీజ్ అవడం ఆలస్యమే అంటుంది కానీ ఒక్కసారి కూడా బజర్ నొక్కలే. కానీ ఆన్సర్ చెప్తున్నావు కదా లేట్ గా అయినా. ఎవరో నొక్కుతున్నారు అప్పుడు కూడా ఈమె
చూడమ్మా, ఊగినందుకు పాయింట్లు ఇవ్వరు, బజర్ నొక్కి చెప్తేనే ఇస్తారు. నొక్కావు జాను. అయ్యా ఇప్పటి వరకు తెలియలేదా? నా బంగారు ఏంటే తెలిస్తే నీకు ఇప్పటి వరకు ఊగితే పాయింట్లు ఇస్తారు అనుకుంటున్నావా? కాదు బుజ్జి తల్లి, బజర్ ఇప్పుడు నొక్కాలని మీ ఆవిడ చెప్తే మీద నొక్కింది. ఒట్టు మా ఆవిడ చాలా మంచిది అనుకుంటాను. ఓ, దాని టైటిల్ ఉన్నావా? కంగారు పడ్డాను. ఓకే చూద్దాం. -6. మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ చాలా మంచిది అన్నావు. అసలు అలాంటి సినిమానే లేదు. మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అనే సినిమా ఉంది. 2 సార్లు చెప్పుకో ఇప్పుడు ఇది అది. మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది. మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ చాలా మంచిది. మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ చాలా మంచిది. చాలా బాగుంది, రైట్ ఆన్సర్. సారీ, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యే రా. శ్రీమంతుడు సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ కొరటాల శివ, బి వివి వినాయక్. వివి వినాయక్ కాదు, కొరటాల శివ. పోయింది, దీనికి పాయింట్లు రాలే. సెకండ్ క్వశ్చన్: సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో భూమి రోజుకి ఎన్ని లక్షల మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది ఒక రోజులో? ఆప్షన్ ఏ 15 లక్షల మైళ్ళు, బి 27 లక్షల మైళ్ళు. ఆప్షన్ బి. రాంగ్ ఆన్సర్. రోజుకి 24 గంటలు అంటే 24 గంటల సమయంలో భూమి 15 లక్షల మైళ్ళ దూరం ప్రయాణిస్తుందంట. ఎంత వేగంతో తిరుగుతోందో చూడండి బాబోయ్. వానరం అంటే సాధారణ వాడుకలో ఏ జంతువు? ఆప్షన్స్: ఏ కోతి, బి కుక్క. కోతి. నీ గురించిన క్వశ్చన్ నేను అడిగితే నువ్వు చెప్పలేకపోయావు చూసావా? ఇది నిజంగా మనం బాధపడాల్సింది. అవునా? మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? వానర సైన్యం రామాయణంలో కూడా ఉంది కదా. మంకీని తెలుగులో ఆయన అలా కూడా తెలియదులే నాకు. తీసుకో 3. సారిక 3. జగపతి బాబు, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది? ఆప్షన్స్: ఏ మనోహరం, బి గాయం. గాయం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శ్రీ 3. అక్కడ తీసుకోరాదే నీకు ఎక్కువ ఉన్నాయే. పాపం దానికి 19. దాని ఏజ్ అంత ఉంది. 2 దాని దగ్గర నుంచి ఒకటి నా దగ్గర తీసుకో. మొత్తానికి అంటే 9 ఏంది, ఎట్లా తీసుకోవాలో కూడా నువ్వే చెప్పాలా? మరి నాకు బాయ్ ఫ్రెండ్ ఉందా లేదా అని నువ్వు అడగలేదా మరి ఫస్ట్? రగడా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్: ఏ శ్రేయ, బి అనుష్క. అనుష్క. ప్రియమణి కూడా ఉంది. నీకు 3 పాయింట్లు వచ్చే తీసుకో. సారిక 3. నోబెల్ బహుమతిని సారస్వత సేవకి గాను పొందిన ప్రథమ భారతీయుడు. 1901లో శాంతినికేతన్ ని స్థాపించారు. ఆ తర్వాత అది విశ్వభారతి విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆప్షన్స్: ఏ స్వామి వివేకానంద, బి రవీంద్రనాథ్ ఠాగూర్. స్వామి వివేకానంద. రాంగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ రైట్ ఆన్సర్. నువ్వు అసలు నీ ఫేస్ లో భయం కనిపించకూడదు. నీ ఎదురుగా బలూన్ ఉన్నప్పుడు నీ మొహంలో చిరునవ్వు ఉండాలి, నీ కళ్ళల్లో ఆనందం ఉండాలి. నువ్వు అది పగలగొట్టినప్పుడు నీ మీసం మీద నీ చెయ్యి, మీసం లేదు, నీ చేతులు బలూన్ మీద ఉండాలి. అబ్బా అబ్బా లేదు అమ్మ లేదు, పగలగొట్టు. నవ్వుతూ స్మైల్. పగలగొట్టి ఎంతసేపు? తిలకించడం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? తిలకించడం అంటే నాకు తెలిసి నేను బొట్టు పెట్టుకోవడం అని అనుకుంటున్నా. తిలకం పెట్టుకోవడం. Yes. చెప్పే అయితే ఆప్షన్స్ వద్దు నీకు. బొట్టు పెట్టుకోవడం. నీ మొహం మండ. చూడడం. తిలకించడం అంటే చూడడం. తిలకించడం. ఆప్షన్స్. ఇంకేంటి? రవీంద్రనాథ్ ఠాగూర్. బయటకు వచ్చినాక
తిలకించడం అంటే తిలకం పెట్టడమా? పెట్టండి పెద్ద తిలకం. అలా కొంచెం తిలకించడం అంటే అది అలానే ఉంటది కదా ఆల్మోస్ట్. మరి బొట్టు పెట్టుకోవడం, తిలకం దిద్దుకోవడం, తిలకించడం చూసుకోవడం. అబ్బా ఆమెకి తిలకించడం అంటే చూడడం. మరి అట్లాంటప్పుడు ఏమంటారు? ఆలకించడం అంటే వినడం. బొట్టు పెట్టడం అంటే తిలకించడం. తిలకించడం. మనకేంటి అసలు రాను రాను తెలుగే వానరం అంటే తెలీదు. వానరం అంటే తెలియదు. మంకిని ఏమంటారు తెలుగు అంటే నువ్వు ఊరుకో, రవీంద్రనాథ్ ఠాగూర్ నువ్వు మర్చిపోయావు, నువ్వు మాట్లాడకు. నేను వచ్చాను మళ్ళీ. సెకండ్ క్వశ్చన్. మాజీ రాష్ట్రపతి శాస్త్రజ్ఞుడు అబ్దుల్ కలాం స్వంత ఊరు ఏ రాష్ట్రంలో ఉంది? అబ్బా ఈజీ. ఈజీ క్వశ్చన్. నా పరుగు దేకేగను. ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్. ఏ తమిళనాడు, బి కేరళ. కేరళ. రాంగ్ ఆన్సర్. ఆయన ఊరు రామేశ్వరం, అది తమిళనాడులో ఉంది. టాటా బాయ్ బాయ్ బాయ్. బాయ్. అబ్బా రెండు వచ్చిందో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సో మనం ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు జానుకి బలూన్లు చాలా ఇష్టం కాబట్టి జానుతో బలూన్లు పగలు కొట్టించడం అనే ఒక కార్యక్రమం పెట్టుకుందాం. ఓకే, సో జాను ఫస్ట్ నీ బలూన్ పగలగొట్టు. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఓన్లీ జాను మాత్రమే, ఓకేనా? జాను స్టార్ట్. ఎందుకు నాకు ఇంత భాగ్యం? నీకు ఇష్టం కదా, నువ్వు అడిగావు నన్ను ఫోన్ చేసి సుమక్క ప్లీజ్ బలూన్లు పెట్టించు అని. ఇప్పుడు లైవ్ లో అడుగుతున్నా సుమక్క ప్లీజ్ బెలూన్ వద్దు. సరే అది పడేసి తీసుకో. బెలూన్ వద్దు కావాలి ఇంకో. నేను ఒక్కసారి మాట అంటే మాటే. స్టార్ట్. పగలగొట్టు. భయపడకూడదు. నీ ఫేస్ లో చిరునవ్వు, భయపడట్లేదు. చిరునవ్వు ఉండాలి. కళ్ళు తెరిచి పెట్టుండాలి. ఇప్పుడు పగలగొట్టు. కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి పగలగొట్టు. కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి. తప్పకాయలు కూడా పగలగొట్టలేదు ఎప్పుడు సుమక్క. కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి. ఇది పగలగొట్టకపోతే ఇంకో బలూన్ ఇస్తాం. ఇదే పగలగొట్టు. కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి. కళ్ళు నువ్వు ఇలా అన్నావు, ఆ బలూన్ ఇవ్వు. ఇదేంటి పగలగొట్టు? అది కూడా కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి. మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళే లోపల నేను బెల్లులు పగలగొట్టడం నేర్చుకుంటా. భయం పోతుంది నీకు. చూడు, పగలగొట్టు. కళ్ళు మూసావు, ఆ బెలూన్ ఇదేంటి మీరు పగలగొట్టారా? నీకోసమే తెప్పించింది. అరే ఎందుకు కష్టపడుతున్నారు? ఊపకండి. ఇదిగో అదే ఊదకండా. ఓకే, ఊదకండి. అదే అదే ఊదకండి. కళ్ళు తెరిచి పళ్ళు తెరిచి. ఈ కన్ను లేదు మూసావు. లేదు అది కూడా ఇచ్చి. అంత ఒప్పుకుంటారా? ఓకే కళ్ళలోనే ఇరిగిపోద్ది. ఇప్పుడు మొత్తమే మూసేసింది. ఇంకో 4 ఊది రెడీగా పెట్టానమ్మా. సుమక్క నువ్వు కళ్ళు పళ్ళు రెండు తెరిచి ముయ్యకుండా నువ్వు పేల్చు. నేను ఒకవేళ అలా పిలిస్తే నువ్వు 50 బలూన్లు పిలుస్తావా? 50 వద్దు, కొంచెం తగ్గిస్తాము. కొంచెం తగ్గిద్దాం. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అయితే కళ్ళు పళ్ళు రెండు తెరిచే ఉండాలి. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. బెలూన్లమ్మా ఇక్కడ. 25 బెలూన్ రెడీ చేసి పెట్టండి. పాపకి డిస్కౌంట్ ఇద్దాం. మొదటి చిత్రం. రామ్ చరణ్. నెక్స్ట్ చిత్రం. రకుల్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ చిత్రం. అలర్జున్. నెక్స్ట్ చిత్రం. ఇలియానా. నెక్స్ట్ చిత్రం. జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ చిత్రం. ఓ పుచ్చమ్మో.
కాజల్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ జాగ్రత్తగా చూడండి. ఈ చేతిలో పెట్టుకుంటున్నారు, ఒక బంతి తీసి ఇందులో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ చేతిలో ఇది తీసుకుంటున్నారు, ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నారు, ఇలా తీసుకొచ్చి దీంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, దీన్ని కింద పెడుతున్నారు, తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. 1 2 3 గో. ఈవెన్ స్టాప్ ఇట్ అన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాం చెప్పడానికి. పాడుతున్నాను అప్పుడప్పుడు. గుడ్ గర్ల్, థ్యాంక్ యూ. పైగా కరెక్ట్ గా థ్యాంక్ యూ. బెలూన్స్ పెట్టింటే అవుట్ అయిపోయింది. 4 బంతులు పెట్టావు, 24 పాయింట్లు. రైస్ కుక్కర్ వచ్చింది. One, two, three, go. ఇది తీసుకోవచ్చు కదా. వామ్మో, తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చెప్పు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మిత్రుడు. 1 2 3 4 5 30 పాయింట్లు తీసుకో.
ట్రావెలింగ్ సెట్. వన్ టూ త్రీ గో. లెఫ్ట్ ఒకటి కింద. ఫస్ట్ ఇది కదా, రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఆడు. లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్. ఏమి ఇక్కడి నుంచి స్టార్ట్? నీ ఇష్టమేనేంటంత పదా. లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసాయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను యాక్చువల్లీ. లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టుకో, రైట్ హ్యాండ్ లో అది పట్టుకో. ఓవరాల్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసాయి. నీ కన్ఫ్యూజన్ తగిలేయా? నేను ఈ ఘోరాన్ని చూడలేను దేవుడా. అయ్యో, ఇద్దరు ఆడిని చూడలే. సరే, నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది కింద పెడుతున్నావు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలా తీసుకోవాలి అంతే. నువ్వు దీన్ని ఇలా మార్చి ఇలా తీస్తున్నావు. చిన్నదే కాబట్టి ఓకే వదిలేస్తున్నాం. ఇంకోసారి తప్పు చేయకుండా చూడు. ఓకే, ఆ 4వ లేదు. 1 2 3 18 పాయింట్లు. డిన్నర్ సెట్. సారిక ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉండింది. ఇప్పుడు సారికకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది లీడ్ లోకి రావడానికి. టార్గెట్ ఉదయశ్రీ. పాయింట్స్ 48, అంటే బంతులు 8. అలా అయితే నువ్వు విన్. దా. 1 2 3 గో. ఫాస్ట్ ఫాస్ట్ Fast ఏం కాదు. ఫాస్ట్ వెళ్ళి ఏం చేస్తావు? అస్సలు పడదు. నువ్వు సపోర్ట్ తీసుకో, వేరే బ్యాట్ సపోర్ట్ తీసుకో. నడిచేటప్పుడు సపోర్ట్ తీసుకోవచ్చు. వచ్చిన తర్వాత సపోర్ట్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో బాల్ నేను రైట్. అయినా మేమేం మైనస్ చేయలేదు, నువ్వేం కంగారు పడదు. దానివల్ల నీకు టైం వేస్ట్ అయింది. సపోర్ట్ తీసుకో. సారిక తొందరగా. మేము బేసిక్గా మంచోళ్ళం కాబట్టి మేము మైనస్ చేయలేదు. 8 పెట్టదు లేవే, నీ టెన్షన్ తగలే. తొందరగా ఫాస్ట్ సారిక ఫాస్ట్. నువ్వు బౌలో చిత్రంలోనే ఎక్కువ పాయింట్లు సంపాదించడం నీ అడ్వాంటేజ్ అయింది. నా బటన్ పనిచేయలేదు, లేకపోతే నేనే విన్ అయ్యేదాన్ని. బతకాలి సచ్చేదాకా ఎవరయ్యా సీడీ ఆపేసింది?